ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు వాళ్లు రాణించాలన్నారు సీఎం చంద్రబాబు. తాను జైల్లో ఉన్నప్పుడు అనేక దేశాల్లో తెలుగు వాళ్లు నిరసనలు వ్యక్తం చేస్తారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ముందే చెప్పారన్నారు. చదువుల విషయంలో అమ్మాయి పట్ల వివక్ష వద్దని సూచించారని, ఆ తర్వాత చదువుల్లో అమ్మాయిలు బాగా రాణించారన్నారు చంద్రబాబు. ఇప్పుడు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. పూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పాను. అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని నేను చెప్పడమే కాదు, ఒక 40-50 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. ఆ దేశంలో ఉండే ఆంటర్‌ప్రెన్యూర్స్ని పిలిపించి వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. అదే నా ఆలోచన, అదే నా విజన్, అదే నా సంకల్పం. నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు, కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40-50 వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను.